హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు నేను మీకు పచ్చి కొబ్బరితో లడ్డూలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఏవైనా పండుగలు వచ్చినా మనం పూజలు చేసుకున్నా కూడా కొబ్బరికాయలు మెయిన్ కదా, చాలా కొడతాము. అవి అనవసరంగా వేస్ట్ అవుతూ ఉంటాయి. డైరెక్ట్గా తినడానికి పచ్చి కొబ్బరిని ఎవరు అంతగా ఇష్టపడరు కదా. సో ఇలా లడ్డూలాగా చేసి పెట్టారనుకోండి, కొబ్బరి వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే చాలా ఇష్టంగా తింటారు. వారం రోజుల వరకు కూడా ఈ లడ్డూలు మనం నిల్వ చేసుకోవచ్చు. మరి ప్రొసీజర్ ఏంటిదో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని వేడి చేయాలి. ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసేసి ఒక 2 నిమిషాల పాటు నేతిలో మంచిగా వేయించుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిని నేతిలో వేయించడం ద్వారా మంచి స్మెల్ వస్తుంది. అలాగే పాడవకుండా ఉంటుంది. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. 2 నిమిషాల తర్వాత 1 కప్పు కొబ్బరికి 3/4 కప్పు బెల్లం పడుతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు. పచ్చి కొబ్బరి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మంచిగా వెయిట్ లాస్ అవుతారు. హార్ట్కి కూడా చాలా మంచిది. హార్ట్ ఫంక్షన్ అనేది బాగుంటుంది. పచ్చి కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయి. అలాగే మన ఇమ్యూనిటీ లెవెల్స్ని కూడా పెంచుతుంది. బెల్లం తినడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్గా మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఒకవేళ ఎవరైనా మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే అన్నం తిన్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకొని చప్పరించడం ద్వారా, ఇలా తరచూ చేయడం ద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. బెల్లం సహజ సిద్ధమైన క్లీనింగ్ పదార్థంలా పనిచేస్తుంది. దీన్ని నిత్యం తినడం వల్ల లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్లో ఉండే విష పదార్థాలన్నీ బయటికి పంపబడతాయి. అలాగే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు, పేగులు, జీర్ణాశయం, ఆహార నాళం అన్నీ శుభ్రం అవుతాయి. బెల్లం రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ కలిగి ఉంటుంది కాబట్టి లేడీస్ తప్పకుండా తీసుకోవాలి. బెల్లం ఇప్పుడు ఆల్మోస్ట్ కరిగిపోయింది కదా. ఇందులోనే నేను ఒక 2 టీ గ్లాసుల పాలు తీసుకున్నాను. ఇలా పాలను వేసుకోవడం ద్వారా కొబ్బరి లడ్డులకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. కోవా వేసుకున్న ఫీల్ వస్తుంది. చాలా బాగుంటాయి కొబ్బరి లడ్డూలు. నేను 2 కొబ్బరికాయల్లో మొత్తం కొబ్బరిని తీసుకున్నాను. దానికి 2 చిన్న గ్లాసుల పాలు సరిపోతాయి ఈ కొలతలతో చేసుకుంటే. ఇప్పుడు మన కొబ్బరిని పాలల్లో ఉడికించుకోవాలి. ఇలా చేయడం ద్వారా కొబ్బరి కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దగ్గర పడ్డాక ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మొత్తంగా కలిపి దగ్గర పడేంత వరకు స్పూన్తో కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఫైనల్గా చూడండి, కొబ్బరి, బెల్లం అలాగే పాలను పీల్చుకొని కొంచెం గట్టి పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారనివ్వడం అంటే పూర్తిగా చల్లారనివ్వడం కాదు, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలాగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేనైతే వేయలేదు, ప్లెయిన్గా ఉంటే బాగుంటుందని. ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఒక నైట్ అంతా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఏదైనా డబ్బాలో వేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయి. ప్రతిరోజు ఎక్కువ తీసుకోకుండా ఒక 2 పొద్దున 1 సాయంత్రం 1 తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు నచ్చిందా? తప్పకుండా నచ్చే ఉంటుంది. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.